సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి సవిత ఖండించారు. రాష్ట్రంలో సాగు తాగునీటి కోసం తమ ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిందో, జగన్ పాలనలో ఎంత ఖర్చు పెట్టారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కృష్ణా జలాలతో నింపిన బుక్కపట్నం, కుంటిమద్ది చెరువులను ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, కూటమి నేతలతో కలిసి సవిత పరిశీలించారు. బోటులో ప్రయాణిస్తూ చెరువు పరిసరాలను గమనించారు. మీ జగన్మోహన్ రెడ్డికి పులివెందులో నీళ్లు ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు గుర్తు రాలేదా వైసీపీ నాయకులకు? ఈ రోజు మీ ఉనికి కోసం, మీ పార్టీ ఉనికి కోసం మరి ఏ విధంగా అయితే మేము దోపిడీ చేశాం, దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లోనే 750 కిలోమీటర్ల కృష్ణా జలాలు తీసుకెళ్లాం. చిట్ట చివరున్న కుప్పానికి నీళ్ళిచ్చాం, మడక్సిరాకి నీళ్ళిచ్చాం, పోలవరం పూర్తి చేస్తున్నాం. కరువు అని రాయలసీమలో కూడా మరి ఈ రోజు జలకళ ఎలా ఉట్టి పడుతా ఉందో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మీ కాలంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు మాట్లాడతారా?